సార్ కనిపిస్తే హ్యాండ్స్ రైజ్ కనపడుతుంది సార్, చేయమా? అది హ్యాండ్స్ రైజ్ ఆప్షన్ ఎక్కడ సార్ అది? నాకు కూడా తెలియదు. సార్ మోర్ ఆప్షన్ లో ఉంటుంది సార్ అది. మోర్ ఆప్షన్స్ మోర్ అంటే ఎక్కడ ఉంది? మోర్ ఆప్షన్ లోకి వెళ్తే సెకండ్ ఆప్షన్ ట్రై చేయండి. ఓకే ఓకే. వెయిటింగ్ రూమ్ ఎక్కడ ఉంటుంది? ఎవరైనా వస్తే ఇంకా వెయిటింగ్ రూమ్ వచ్చాడు. అప్లికబిలిటీ ఆఫ్ కంపెనీస్ అంటే స్క్రీన్ కనిపిస్తుంది. స్క్రీన్ చూస్తున్నాను. ఒకవేళ స్క్రీన్ మీకు కనిపించకపోతే అప్పుడు హ్యాండ్స్ రేస్ చేయండి. స్క్రీన్ కనిపించకపోతే హ్యాండ్స్ రేస్ చేయండి. నిన్న గవర్నమెంట్ కంపెనీ డిస్కస్ చేసాం. ప్రైవేట్ కంపెనీలో ఉన్నాం. నిన్న డిస్కస్ చేసింది మనం ప్రైవేట్ కంపెనీ. సో ప్రైవేట్ కంపెనీలో డిస్కస్ చేసాం కదా, 3 కండిషన్స్ ఉండాలి. ప్రైవేట్ కంపెనీ అవ్వాలంటే 3 కండిషన్స్ ఉండాలి. ఏంటా 3 కండిషన్స్? Restriction on number of shares, limitation on number of members to 200, prohibition of invitation to the public. 3 conditions ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీ అంటే ఈ 3 కండిషన్స్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. ప్రైవేట్ కంపెనీ అంటే ఈ 3 కండిషన్స్ ఉండాలి. ఎక్కడ ఉండాలి ఈ 3 కండిషన్స్? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఉండాలి. ఆ 3 కండిషన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఉండాలి. ఇది కూడా నేను మీకు చూపించాను. ఎంప్లాయీస్ ని ఎలా కౌంట్ చేస్తాం? పాస్ట్ ఎంప్లాయీస్ ని, ప్రెసెంట్ ఎంప్లాయీస్ ని ఎక్స్క్లూడ్ చేస్తాం. ప్రైవేట్ కంపెనీలో నంబర్ ఆఫ్ మెంబర్స్ 200 ఉండాలి. అందులో పాస్ట్ ఎంప్లాయీస్ ని, ప్రెసెంట్ ఎంప్లాయీస్ ని ఎక్స్క్లూడ్ చేస్తాం. ఎక్స్క్లూడ్ చేసి అదర్స్ కి మాత్రమే ఆ 200 లిమిట్. ఓకే, చూడండి ఏమో ఇప్పుడు ఏం కనిపిస్తుందమ్మా స్క్రీన్ మీద? సార్ వర్డ్ కనపడుతుంది సార్. ఆల్ మెంబర్స్ ఆర్ కాంట్రిబ్యూటర్స్. కరెక్ట్. అదే వచ్చింది. ప్రతిదీ ఇంక మార్చాల్సిన అవసరం లేదు. ఏది వాడిని వాడుకోవాలి. నెక్స్ట్ ఇదేమో మనం నిన్న డిస్కస్ చేసింది. ప్రైవేట్ కంపెనీకి మనం డిస్కస్ చేసింది ఈ కాన్సెప్ట్. ఇది ప్రైవేట్ కంపెనీకి మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఇది. కేటగిరీ 1 మెంబర్స్ ఉంటారు. కేటగిరీ 1 మెంబర్స్. ఓకే, కేటగిరీ 1 మెంబర్స్ ఏంటి? ప్రెసెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ. కేటగిరీ 1 మెంబర్స్. నెక్స్ట్ కేటగిరీ 2 ఉంటారు. ఓకే, కేటగిరీ 2 ఎవరు? కేటగిరీ 2 ఎవరంటే పాస్ట్ ఎంప్లాయీస్. వాళ్ళు ఇంతకుముందు మన దగ్గర వర్క్ చేశారు. మన దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు షేర్స్ కొన్నారు. ఇప్పుడు కాదు, మన దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు షేర్స్ కొన్నారు. ఓకే, దే ఆర్ హోల్డింగ్. So are not employees of our company, of our employees earlier. Now they are not employees of our company, but still now they are holding the shares of our company. ఈ కేటగిరీ ఏంటంటే పర్సన్స్ ఇన్ దిస్ కేటగిరీ ఆర్ our employees earlier. Okay, they purchased the shares of our company when they are working with us. They purchased the shares of our company. They purchased the shares of our company. Okay, they purchased the shares of our company. They purchased the shares of our company. They purchased the shares of our company when they are working in our company. 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 Okay, when they are working in our company.
Right. So this is category 2 employees. Category 2 employees will do. Okay. Category 2 employees. The persons in this category are our employees earlier. They purchased the shares of our company when they are working in our company. Now they are not our employees. Now they left our company and they are not our employees. Okay. Now they are not employees of our company, but still they are holding shares of our company. Now they left our company. Now they are not employees of our company, but still they are holding shares of our company. That is the point. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కీ పాయింట్ ఇది. వాళ్ళు పర్చేస్ షేర్స్ ఎప్పుడు చేశారంటే వెన్ దే ఆర్ వర్కింగ్ ఇన్ అవర్ కంపెనీ. ఇది ఇంపార్టెంట్. మన కంపెనీలో జాబ్ మానేసిన తర్వాత వాళ్ళు పర్చేస్ చేసి ఉంటే అప్పుడు కేటగిరీ 3కి వచ్చేస్తారు. మన కంపెనీలో జాబ్ చేస్తున్నంత కాలంలో పర్చేస్ చేస్తుంటే కేటగిరీ 2 వస్తారు. మన కంపెనీలో జాబ్ మానేసిన తర్వాత పర్చేస్ చేస్తుంటే వాళ్ళు కేటగిరీ 3కి వస్తారు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. రైట్. నెక్స్ట్, దిస్ ఇస్ కేటగిరీ 2 అండ్ దిస్ ఇస్ కేటగిరీ 3. మనం డిస్కస్ చేసింది. సో ప్రైవేట్ కంపెనీలో టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ అన్లిమిటెడ్ అమ్మా. ప్రైవేట్ కంపెనీలో టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ అన్లిమిటెడ్. ఆ 200 వచ్చేసి ఓన్లీ కేటగిరీ 3కి మాత్రమే వస్తుంది. కేటగిరీ 3కి మాత్రమే 200 ఎంప్లాయీస్. కేటగిరీ 3కి మాత్రమే 200 ఎంప్లాయీస్. మిగతా వాళ్ళకి అన్లిమిటెడ్ ఎంతైనా ఉండొచ్చు. అదర్స్ అయితే ఎంతమంది ఉండొచ్చు. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, రైట్. కేటగిరీ 2 అయితే అదర్స్. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, నెక్స్ట్. సో ఇది మనం డిస్కస్ చేసామన్నా. ప్రైవేట్ కంపెనీలో 200 మెంబర్స్ ఉంటారు. ఎవరు వాళ్ళంటే దీస్ ఆర్ ద పాయింట్స్. ఓకే, రైట్. నెక్స్ట్, సో అది ప్రైవేట్ కంపెనీ మనం డిస్కస్ చేసింది. ఈ జాయింట్ షేర్ హోల్డర్స్ ని సింగిల్ షేర్ హోల్డర్ గానే కౌంట్ చేస్తాం. జాయింట్ షేర్ హోల్డర్స్ ని సింగిల్ షేర్ హోల్డర్స్ గానే కౌంట్ చేస్తాం. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు షేర్స్ పర్చేజ్ చేశారు అనుకోండి, వైఫ్ ని హస్బెండ్ 2 డిఫరెంట్ మెంబర్స్ లా కౌంట్ చేయం, ఒకరిలోనే కౌంట్ చేస్తాం. అలాగే ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ 3-4 పార్ట్నర్స్ కలిపి ఫర్మ్ షేర్స్ కొన్నారు అనుకోండి, అప్పుడు ఒకరిలోనే కౌంట్ చేస్తాం, నంబర్ ఆఫ్ పార్ట్నర్స్ లా కౌంట్ చేయం. ఓకే, అది. సో జాయింట్ హోల్డర్స్ సే జాయింట్ హోల్డర్స్ అంటే ఏంటి? జాయింట్ హోల్డర్స్ అంటే ఏంటి? హలో విజయ్. హలో విజయ్. హలో హలో విజయ్. హలో విజయ్ సార్. ఏంటి ఇందాక డిక్లైన్ అయింది? నేను ఇన్వైట్ పంపిస్తే డిక్లైన్ చేసావు చూడు ఒకసారి నువ్వు. నేను డిక్లైన్ చేయలేదు సార్. అది అంటే ఎత్తలేదు సార్. ఇక్కడ మొబైల్ మర్చిపోయి వేరే చోటు వెళ్ళండి. ఇక్కడ నాకు మెసేజ్ వచ్చేసి డిక్లైన్ యువర్ అని వచ్చింది, అందుకని. ఓకే, అది మనం డిస్కస్ చేసింది. ఏమో స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది మీకు? ఓకే, జూలై 11 days. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఇది. రైట్. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే జాయింట్ షేర్ హోల్డర్స్. సే వైఫ్ అండ్ హస్బెండ్. సో వైఫ్ ఏ, హస్బెండ్ బి అనుకోండి. సో ఇద్దరు కంపెనీలో మనీ ఇన్వెస్ట్ చేస్తే, వీళ్ళిద్దరు కంపెనీలో మనీ ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ వీళ్ళిద్దరికి కలిపి ఒకటే షేర్ సర్టిఫికెట్ ఇస్తారు. అందులో ఏ అండ్ బి ఆర్ ద జాయింట్ షేర్ హోల్డర్స్ అని ఇచ్చుంటారు. సో ఇప్పుడు వీళ్ళు ఆ 200 లిమిట్ లో కౌంట్ చేసినప్పుడు ఆ 200 లిమిట్ లో ఏ అండ్ బి ఇద్దరిని కలిపి ఒకరిలానే కౌంట్ చేయాలి, 2 లా కౌంట్ చేయకూడదు. అది జాయింట్ షేర్ హోల్డర్స్ ని ఒకరిలానే కౌంట్ చేయాలి. అలాగే గ్రాండ్ ఫాదర్, నార్మల్ గా చెప్తున్నాను నేను, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ చిల్డ్రన్ మీద
అంటే చాలా మంది ఇలా చేస్తుంటారు అనమాట. తాతలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ పిల్లల పేరు మీద చేసుకొని ఉంటారు. అంటే గ్రాండ్ ఫాదర్ పేరు మీద, గ్రాండ్ చిల్డ్రన్ పేరు మీద కంబైన్డ్ గా ఉంటాయి. అప్పుడు కూడా వీళ్ళని ఒకరి షేర్ గానే కౌంట్ చేయాలి, ఒక మెంబర్ గానే కౌంట్ చేయాలి. ఓకే, అది. సో వైఫ్ అండ్ ఇలా జాయింట్ షెల్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఒకరిగానే కౌంట్ చేయాలి. జాయింట్ షెల్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఒకరిగానే కౌంట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, సో అది ప్రైవేట్ కంపెనీ డెఫినేషన్ అది. సో ప్రైవేట్ కంపెనీలో ఆ ప్రైవేట్ కంపెనీ అవ్వాలంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఈ 3 కండిషన్స్ ఉండాలి. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఈ 3 కండిషన్స్ ఉండాలి. రైట్. నెక్స్ట్, సో పబ్లిక్ కంపెనీ డెఫినేషన్ చూడండి. పబ్లిక్ కంపెనీ డెఫినేషన్ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి? ప్రైవేట్ కంపెనీ కానిదంతా పబ్లిక్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ కానిదంతా పబ్లిక్ కంపెనీ. A private company which is subsidiary of a public company is treated as a public company. A private company which is subsidiary of a public company is treated as a public company. అంటే ఏంటి అర్థం ఏంటి? హోల్డింగ్ కంపెనీ కనుక ప్రైవేట్ కంపెనీ అయితే సబ్సిడరీ కంపెనీ సారీ ఏబిసి పిక్యూఆర్ లిమిటెడ్ అనుకుందాం. పిక్యూఆర్ లిమిటెడ్ ఇది పబ్లిక్ కంపెనీ. పిక్యూఆర్ లిమిటెడ్ అనేది పబ్లిక్ కంపెనీ, ఇది హోల్డింగ్ కంపెనీ. ఇది హోల్డింగ్ కంపెనీ. ఇప్పుడు దీని కింద ఒక సబ్సిడరీ ఉందనుకోండి, డిఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది. ఇది ప్రైవేట్ కంపెనీ, ఇది ప్రైవేట్ కంపెనీ, ఇది యాక్చువల్ గా సబ్సిడరీ కంపెనీ. కానీ దీన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే డీమ్డ్ పబ్లిక్ కంపెనీ అంటున్నాం. దీన్ని కూడా డీమ్డ్ పబ్లిక్ కంపెనీలో ట్రీట్ చేస్తాం. దీన్ని కూడా మనం డీమ్డ్ పబ్లిక్ కంపెనీలో ట్రీట్ చేస్తాం అన్నమాట. అంటే వీళ్ళకి ఏ ప్రొవిజన్స్ అయితే అప్లికబుల్ అవుతాయో వీళ్ళకి కూడా అదే ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. సో పిక్యూఆర్ లిమిటెడ్ కి ఏ ప్రొవిజన్స్ అయితే అప్లికబుల్ అవుతాయో డిఎఫ్ లిమిటెడ్ కి కూడా సేమ్ అదే ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. ఓకే, అది మనం డిస్కస్ చేసిన ప్రైవేట్ కంపెనీ డెఫినేషన్, పబ్లిక్ కంపెనీ డెఫినేషన్. దీని మీద ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉన్నాయి, అదే చూస్తున్నాను. ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఎక్కడ ఉంది? ఓకే, ఎనీవే చాప్టర్ అంతా అయితే చూద్దామండి. ప్రాక్టికల్ క్వశ్చన్స్. సో ప్రైవేట్ కంపెనీ విచ్ ఇస్ సబ్సిడరీ ఆఫ్ పబ్లిక్ కంపెనీ ట్రీటెడ్ యాజ్ ఏ పబ్లిక్ కంపెనీ. సో కాబట్టి హోల్డింగ్ కంపెనీ కనుక పబ్లిక్ కంపెనీ అయితే, కొంత సబ్సిడరీ కంపెనీ కనుక ప్రైవేట్ కంపెనీ అయితే దట్ ఈస్ డీమ్డ్ టు బి ఏ పబ్లిక్ కంపెనీ. దట్ ఈస్ డీమ్డ్ టు బి ఏ పబ్లిక్ కంపెనీ. ఓకే, అది రైట్. నెక్స్ట్, సో ఇది పబ్లిక్ కంపెనీ డెఫినేషన్ మనం డిస్కస్ చేసింది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. చాలా రోజులు అయింది ఈ క్వశ్చన్ టెస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది. ఇది కూడా టెస్ట్ చేయొచ్చు. పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో అంటే ఇక్కడ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే లిస్ట్ ఇచ్చాడు వాడు. పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లిస్ట్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఎగ్జామ్ కి అవసరం లేదు కానీ చెప్తున్నాను నేను. ఎగ్జామ్ కి పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లిస్ట్ చదువుకుంటే సరిపోతుంది. కానీ మనకు ప్రాక్టికల్ గా ఏంటంటే అసలు ఆ కాన్సెప్ట్ ఎప్పుడు వాడతాము అన్నది తెలియాలి. పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వాడతామన్నది తెలియాలి. పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వాడతామని తెలియాలి. ఓకే, చూసుకున్నాం. లిస్ట్ తర్వాత చూద్దాం. అప్లికబిలిటీ. నౌ ఐఎమ్ డిస్కసింగ్ నాట్ ద ప్రొవిజన్, అప్లికబిలిటీ. అప్లికబిలిటీ ఎక్కడ అప్లై చేస్తాము, ఎక్కడ అప్లై చేస్తాము. ఇది నాట్ నెసెసరీ ఫర్ ద ఎగ్జామ్, నాట్ నెసెసరీ ఫర్ ద ఎగ్జామ్. జస్ట్ నేను మీకు చెప్తున్నాను, ఊరికే లిస్ట్ బై హ్యాడ్ చేయకుండా ఎందుకు దాన్ని ఎక్కడ వాడతామని చెప్తున్నాను. ఇది ఎగ్జామ్ కోసం కదా, జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను ఇది. సో పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ ని ఎక్కడ అప్లై చేస్తామంటే చూడండి, ఇప్పుడు ఒక పాయింట్ వచ్చాడు. ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి. ఎంప్లాయీస్, ఈ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ ప్రావిడెంట్ ఫండ్ కడతారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్ఓ.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళకు పిఎఫ్ పే చేస్తారు, పిఎఫ్ కంట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు ఈ ఈపీఎఫ్ వాళ్ళు ఏం చేయాలంటే ఆ పిఎఫ్ ని వేరే ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టాలి, గవర్నమెంట్ బాండ్స్ పర్చేస్ చేయాలి, అలా లిస్ట్ ఉంటుంది, పెద్ద లిస్ట్ ఉంటుంది, 1 2 3 అలా పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఈ లిస్ట్ అంతా ఏంటి అంటే ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు దీన్ని. ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. అంటే ఈ ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది గవర్నమెంట్ ఒక లిస్ట్ ఇస్తుంది. ఆ లిస్ట్ లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఎంప్లాయీస్ ఏమో గవర్నమెంట్ కడుతున్నారు, మంత్లీ పిఎఫ్ కట్ అవుతుంది. ఆ పిఎఫ్ ని వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని పెద్ద లిస్ట్ ఉంటుంది. అందులో వన్ ఆఫ్ ద ఐటమ్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఆ లిస్ట్ లో వన్ ఆఫ్ ద ఐటమ్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అది ఆ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి వీళ్ళు మనీ పే చేస్తారు అనమాట. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. సో కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాలి పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఎవరు, ఇది అప్లికబిలిటీ. అంటే ఊరికే గవర్నమెంట్ ఏం చెప్తారు, లిస్ట్ ఇచ్చేసి పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో ఇన్వెస్ట్ చేయండి అంటే. సో ఆ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు లిస్ట్ చదువుకుంటున్నాం. ఇదే కాన్సెప్ట్ మీకు ప్రీమియం కు కూడా అప్లై అవుతుంది. ఒక పాలసీ హోల్డర్ ప్రీమియం పే చేస్తాడు, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తాడు, ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం పే చేస్తాడు. ఒక పాలసీ హోల్డర్ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం పే చేస్తారు. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఈ లిస్ట్ అప్లై అవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, వీళ్ళు ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేయాలి దాన్ని. ఓకే, సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే లిస్ట్ ఉంటుంది. అంటే ఈపీఎఫ్ కి ఇన్సూరెన్స్ కంపెనీకి డిఫరెన్స్ ఉంటుంది, కానీ లిస్ట్ కాన్సెప్ట్ అయితే కామన్. ఇలా ఒక ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తారు. వీళ్ళ లిస్ట్ లో ఉన్నవి కొద్దిగా చేంజ్ ఉంటుంది, డ్రాస్టికల్ గా ఉండదు, కొద్ది వరకు చేంజ్ ఉంటుంది అంతే. ఈపీఎఫ్ లో ఏ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీకి ఏ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అనేది స్లైట్ చేంజెస్ ఉంటుంది. బట్ ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి కూడా. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ కూడా పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో ఉంటుంది అది. సో కాబట్టి ఇప్పుడు మనకు పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే తెలియాలి ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్కి వెళ్ళినా లేదా ఒక బ్యాంక్ కి జాబ్కి వెళ్ళినా కూడా, సో బ్యాంక్స్ కూడా అంతే. నార్మల్ గా పబ్లిక్ వెళ్ళి బ్యాంక్ లో మనీ డిపాజిట్ చేశారనుకోండి, చేస్తే బ్యాంక్స్ కూడా ఏం చేస్తారు, ఇస్తే కార్పొరేట్స్ కి లోన్స్ ఇస్తారు. ఎవరు లోన్ తీసుకోవడానికి ఎవరు రాలేదనుకోండి, లేదా డిపాజిట్స్ ఎక్కువైపోయాయి, లోన్ తక్కువైపోయాయి. ఇప్పుడు ఒక 100 crores డిపాజిట్స్ వచ్చేసాయి, లోన్స్ ఏమో ఒక 40 crores ఇచ్చాము, ఇంకా 60 crores ఐడిల్ ఫండ్స్ ఉన్నాయి. బ్యాంకర్ దగ్గర 60 crores ఐడిల్ ఫండ్స్ ఉన్నాయి. ఆ ఐడిల్ ఫండ్స్ బ్యాంకర్ ఏం చేస్తారంటే మళ్ళీ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి లోన్ గా ఇస్తారు. పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ షేర్స్ పర్చేస్ చేయడం అలా చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళకి కూడా తెలియాలి. సో మీరు బ్యాంక్ లో జాబ్కి వెళ్ళినా, ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్కి వెళ్ళినా, ఇలా మ్యూచువల్ ఫండ్స్ లో జాబ్స్కి వెళ్ళినా కూడా ఇలా అన్ని చోట్ల కూడా మీరు తెలుసుకోవాలన్నమాట పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి అనేది. సో కాబట్టి ఇప్పుడు మనం లిస్ట్ చదువుతున్నాం, ఇది మనకు సిలబస్ లో లేదు, కాకపోతే ఊరికి ఆ లిస్ట్ చదువుకుంటే మీకు అర్థం కాదు ఏం చేస్తాము, ఈ లిస్ట్ తోటి ఏం చేస్తాము, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఆ లిస్ట్ వల్ల ఉపయోగం ఏంటి అనేది మనకు ఐడియా ఉంటుంది. బ్లైండ్ గా చదివినట్టు అయిపోతుంది. జస్ట్ అందుకనే చెప్తాను. ఇప్పుడు అర్థమైందా పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ డెఫినేషన్ ఎందుకు చదవాలండి? హ్యాండ్స్ రైజ్ చేయండి. పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ డెఫినేషన్ ఎందుకు చదవాలని అర్థమైందా? అది దట్ ఈస్ ద పాయింట్. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లిస్ట్ చూస్తున్నాం, ఏవేవి పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవుతాయంటే లిస్ట్ చూస్తున్నాం. ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్, ఇన్స్టిట్యూషన్స్ notified by the central government under section 4A of the Companies Act. Such other institution has been notified by the central government. Central government notify చేసిన other institutions అవి.
సో ఇవన్నీ అంటే ఇది ఒక పెద్ద లిస్ట్ ఉందమ్మా. మోర్ దాన్ 50 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసినవి. ఆ లిస్ట్ అంతా మీరు ఏం బై హ్యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఏంటి ఆ లిస్ట్ అంటే, నాబార్డ్ ఉంది, ఎగ్జిమ్ బ్యాంక్ ఉంది, ఇవన్నీ ఆ లిస్ట్ లో వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిన లిస్ట్ లో వస్తాయి. లాస్ట్ పాయింట్ ఉంది కదా మనకు, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిన ఇన్స్టిట్యూషన్స్ అని. ఇలా ఒక 50 ఇన్స్టిట్యూషన్స్ ని నోటిఫై చేశారు వాళ్ళు. ఒక 50 ఇన్స్టిట్యూషన్స్ నోటిఫై చేశారు. ఎగ్జాంపుల్ నాబార్డ్. సో ఎగ్జాంపుల్ నాబార్డ్. ఎగ్జాంపుల్ నాబార్డ్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇదేంటి దిలా వచ్చింది. నాబార్డ్. ఎగ్జిమ్ బ్యాంక్, EXIM, ఎగ్జిమ్ బ్యాంక్. ఓకే, ఎగ్జిమ్ ఎగ్జిమ్ బ్యాంక్. ఓకే, ఎగ్జిమ్ బ్యాంక్. ఇలా లిస్ట్ లో అన్ని ఉన్నాయి అనమాట. L&T ఫైనాన్స్. ఓకే, L&T ఫైనాన్స్. సో ఇవన్నీ ఆ లిస్ట్ లో ఉన్నాయి అనమాట. ఓకే, అది. సో కాబట్టి ఆ లిస్ట్ మనకు అవసరం లేదు, జస్ట్ మనం డిస్కస్ చేస్తే చాలు అంతే. ఆ లిస్ట్ మనకు అవసరం లేదు, జస్ట్ ఒకసారి చూసుకో. పైన 4 గుర్తు పెట్టుకుంటే చాలు. ఇది అంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది మీకు. పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి అనేది అప్పుడు ఈ లిస్ట్ రాయాలి. ఇది ఇప్పుడు దాకా మనం ఏదైతే డిస్కస్ చేసామో ఇది ఇప్పుడు దాకా ఉన్న ఇన్స్టిట్యూషన్స్. ఇవి కాకోకుండా ఫ్యూచర్ లో నోటిఫై చేయొచ్చు అనమాట. ఫ్యూచర్ లో నోటిఫై చేయాలి అంటే ఈ క్రైటీరియా. ఇది క్రైటీరియా. సో అక్కడ ఏంటి క్రైటీరియా ఏంటి అంటే, సో criteria to notify public financial institutions. Criteria to notify public financial institutions in future లో పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ని నోటిఫై చేయాలంటే క్రైటీరియా ఏంటి అంటే, సో ఏంటి అంటే అది గవర్నమెంట్ కంపెనీ అయి ఉండాలి. అది గవర్నమెంట్ కంపెనీ అయి ఉండాలి. ఓకే, చూడండి. సచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎనీ సెంట్రల్ ఆర్ స్టేట్ యాక్ట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ హోల్డ్స్ కంట్రోల్స్ అట్లీస్ట్ 51% ఆఫ్ ద స్టేట్ క్యాపిటల్. అది గవర్నమెంట్ కంపెనీ అయి ఉండాలి. ఇది ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్. ఆర్ గవర్నమెంట్ కంపెనీ కాకుండా సెకండ్ పాయింట్ ఏంటి అంటే స్టాట్యుటరీ కంపెనీ అయి ఉండాలి. గవర్నమెంట్ కంపెనీ కాకపోతే స్టాట్యుటరీ కంపెనీ అయి ఉండాలి. ఓకే, అది స్టాట్యుటరీ కంపెనీ. ఓకే, సో అది ఫ్యూచర్ లో, ఇది కాదు. ఫ్యూచర్ లో ఏదైనా నోటిఫై చేయాలి అనుకుంటే అది క్రైటీరియా. అది ఓకే. సో అట్ ప్రెసెంట్ అయితే పైన 4 ఉన్నాయి. ఫ్యూచర్ లో ఏదైనా నోటిఫై చేయాలి అనుకుంటే, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద క్రైటీరియా. అది సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యూచర్ లో నోటిఫై చేయడానికి దిస్ ఇస్ ద క్రైటీరియా. అది ఇప్పటికైతే ఈ 3 ఉన్నాయి. పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఈ 3rd పాయింట్ లోనే నేను చెప్పిన లిస్ట్ అంతా వస్తుంది మీకు. ఎగ్జిమ్ బ్యాంక్, నాబార్డ్ అదంతా ఆ 3rd పాయింట్ లో నేను చెప్పిన లిస్ట్ లో వస్తుంది. అవి కాకోకుండా ఇంకా ఫ్యూచర్ లో ఏదైనా నోటిఫై చేయాలంటే దిస్ ఇస్ ద క్రైటీరియా. అది. సో చాలా లాంగ్ బ్యాక్ అవుతుంది. అసలు ఈ టాపిక్ టెస్ట్ చేయలేదు. పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అని ఒకసారి చదువుకోండి జాగ్రత్తగా. టెస్ట్ చేయొచ్చు ఎగ్జామ్ లో పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్, ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. స్మాల్ కంపెనీ డెఫినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది స్మాల్ కంపెనీ డెఫినేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. స్మాల్ కంపెనీ డెఫినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. A public company cannot be a small company. ఫస్ట్ పాయింట్. సో స్మాల్ కంపెనీ అనే డెఫినేషన్ ఎందుకు వచ్చింది అంటే, అది కంపెనీస్ యాక్ట్ 1956 లో లేదు, 2013 లోనే ఇంట్రొడ్యూస్ చేశారు. స్మాల్ కంపెనీ అనే డెఫినేషన్ కంపెనీస్ యాక్ట్ 1956 లో లేదు, కంపెనీస్ యాక్ట్ 2013 లోనే ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, రైట్. సో ఎందుకు రీజన్ ఏంటి అంటే, స్మాల్ కంపెనీ అనే కాన్సెప్ట్ ఎందుకు ఇష్యూ చేశారంటే, ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు అప్లై ద సేమ్ ప్రొవిజన్స్
It is not correct to apply the same provisions to small and big companies. It is not correct to apply all the provisions to small and big companies. It is not correct to apply. It is not correct to apply say all provisions to small and big companies, to all sizes of companies, ఇది ఓకే. సో అన్ని కంపెనీస్ కి ఒకటే ప్రొవిజన్స్ అప్లై చేయడం అనేది కరెక్ట్ కాదు, ఒకటే సైజెస్ అప్లై చేయడం అనేది కరెక్ట్ కాదు. యూ షుడ్ షో డిఫరెన్స్. స్మాల్ కంపెనీని పెద్ద కంపెనీని ఒకటేనా స్ట్రింజెంట్ రూల్స్ పెట్టకూడదు, స్మాల్ కంపెనీకి పెద్ద కంపెనీకి ఒకేలా స్ట్రింజెంట్ రూల్స్ పెట్టకూడదు అనేది బేసిక్ పాయింట్. సో వీడి పెద్దవాడికి ఏదైతే రూల్స్ ఉన్నాయో వీడు అదే ఫాలో అవ్వాలంటే వర్కౌట్ అవుతుంది. పెద్దవాడికి ఏదైతే రూల్స్ ఉన్నాయో చిన్న వాళ్ళు కూడా అదే ఫాలో అవ్వాలంటే వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి వీడికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి. అలా ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ చేయాలి, స్మాల్ కంపెనీ అంటే ఏంటన్నది డిఫైన్ చేయాలి. సో కాబట్టి 2013 యాక్ట్ లో ఇంట్రడ్యూస్ చేశారు స్మాల్ కంపెనీ. ఎర్లియర్ కంపెనీస్ యాక్ట్ 1956 లేదు, కంపెనీస్ యాక్ట్ 2013 లోనే ఇంట్రడ్యూస్ చేశారు స్మాల్ కంపెనీ అనేది. వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ బోత్ యాజ్ అన్ MCQ ఆర్ ప్రాక్టికల్ క్వశ్చన్ ఎలా అన్న అడగొచ్చు. వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ స్మాల్ కంపెనీ డెఫినేషన్. ఎట్టి పరిస్థితి దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. డిఫరెంట్ వేస్ తో టెస్ట్ చేయొచ్చు. చూడండి ఫస్ట్ పాయింట్. సో పబ్లిక్ కంపెనీ కెనాట్ బి ఏ స్మాల్ కంపెనీ. అంటే స్మాల్ కంపెనీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రైవేట్ కంపెనీ అయి ఉండాలి. నెక్స్ట్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ షెల్ నాట్ ఎక్సీడ్ 50 lakhs. నెక్స్ట్ టర్న్ ఓవర్ షెల్ నాట్ ఎక్సీడ్ 2 crores. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. సో పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ టర్న్ ఓవర్ డస్ నాట్ ఎక్సీడ్ 2 crores. చూడండి సో అంటే ఇక్కడ నేను మీకు 2 పాయింట్స్ చూపిస్తాను. 2 పాయింట్స్ రిక్వైర్డ్ క్రైటీరియా అండ్ ప్రొహిబిటెడ్ క్రైటీరియా, 2 సెట్ ఆఫ్ పాయింట్స్ చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ కంపెనీ, తర్వాత ఏంటి పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. ఓకే, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ maximum 50 lakhs. Paid up share capital maximum 50 lakhs. Turnover maximum 2 crores. Turnover maximum 2 crores. ఇది అండ్ అంటే all the 3 conditions satisfiable. Next holding company, subsidiary company, తర్వాత section 8 company, holding company, subsidiary company, section 8 company and body corporate. Section 8 company and body corporate. Holding company, subsidiary company registered under section 8 or any company governed under any special act. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఆర్ పెడతాను. సో అంటే ఏంటి అంటే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఇందులో ఏది సాటిస్ఫై అవ్వకూడదు. ఇందులో ఈ 3 ఏ ఒక్కటి అట్రాక్ట్ అయినా స్మాల్ కంపెనీ అవ్వదు. అర్థమైందా? ఇక్కడ ఆల్ ద త్రీ ఓకే, none of the three, all the three, none of the three. దీనికి ABC పెట్టుకున్నాం అనుకోండి, దీనికి 1 2 3 పెట్టుకున్నాం అనుకోండి, ఆల్ ద 3 ABC 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. నన్ ఆఫ్ ద 3 1 2 3 అంటే ABC 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. 1 2 3 లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకూడదు. అప్పుడే దాన్ని స్మాల్ కంపెనీ అంటారు. ABC 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి, 1 2 3 లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకూడదు. అది రైట్, అప్పుడే దాన్ని స్మాల్ కంపెనీ అంటారు. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు తీసుకున్నట్టు DF ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఈ DF ప్రైవేట్ లిమిటెడ్ కి పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఒక 30 lakhs ఉంది అనుకుందాం. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఒక 30 lakhs అనుకుందాం. టర్న్ ఓవర్ ఒక 90 lakhs అనుకుందాం. ఇప్పుడు ఈ DF కి పైన PQR లిమిటెడ్ ఉంది అనుకోండి. PQR లిమిటెడ్ అనేది ఇది హోల్డింగ్ కంపెనీ అనుకోండి, ఇది సబ్సిడరీ కంపెనీ అనుకోండి. అప్పుడు DF నాట్ ఈక్వల్ టు స్మాల్ కంపెనీ.
డిఎఫ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ కంపెనీ, అది స్మాల్ కంపెనీ అవ్వదు. ఎందుకు అంటే వీడు ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేశాడు, అక్కడ దాకా బానే ఉంది. ప్రైవేట్ కంపెనీ కండిషన్ సాటిస్ఫై చేశాడు, టర్న్ ఓవర్ కంపెనీ సాటిస్ఫై చేశాడు. ఓకే, సో బట్ బేసికల్ గా వీడు మిస్ అయింది ఏంటి అంటే, రెండు పాయింట్స్ మిస్ చేశాడు వీడు. ఏంటి అంటే ఫస్ట్, ఇది ప్రైవేట్ కంపెనీ అనే కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అనే కండిషన్ సాటిస్ఫై అయింది, టర్న్ ఓవర్ అనే కండిషన్ సాటిస్ఫై అయింది. ఈ ప్రైవేట్ కంపెనీ అనే కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, అది ఫస్ట్ పాయింట్. ఎందుకు? అది సబ్సిడరీ కంపెనీ కాబట్టి దీన్ని డీమ్డ్ పబ్లిక్ కంపెనీ అంటాం, దాన్ని డీమ్డ్ పబ్లిక్ కంపెనీ అంటాం, సో కాబట్టి ఆ పబ్లిక్ కండిషన్ సాటిస్ఫై అవ్వదు, సో కాబట్టి అది ఫెయిల్ అయినట్టు. కాబట్టి అది డీమ్డ్ పబ్లిక్ కంపెనీ అవుతుంది, కాబట్టి అది ప్రైవేట్ స్మాల్ కంపెనీ అవ్వదు, అది స్మాల్ కంపెనీ అవ్వదు. ఓకే రైట్. నెక్స్ట్, సో కాబట్టి అది స్మాల్ కంపెనీ అవ్వదు. నెక్స్ట్, అలా కాకుండా ఇంకొకలా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పీక్యూఆర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా ప్రైవేట్ కంపెనీ అనుకుందాం, పీక్యూఆర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, డిఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, రెండు ప్రైవేట్ లిమిటెడ్స్. అప్పుడు ఇది డీమ్డ్ పబ్లిక్ కంపెనీ అవ్వదు, ఎందుకంటే హోల్డింగ్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ కదా. హోల్డింగ్ కంపెనీ పబ్లిక్ కంపెనీ అవుతే ఇది కూడా పబ్లిక్ కంపెనీ అవుతుంది. హోల్డింగ్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ కదా, అప్పుడు ఇది కూడా ప్రైవేట్ కంపెనీ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ సాటిస్ఫై చేసినట్టే, బట్ స్టిల్ అది స్మాల్ కంపెనీ కాదు, ఎందుకు అంటే ఈ కండిషన్ అట్రాక్ట్ అయింది కాబట్టి, అది స్మాల్ కంపెనీ కాదు. ఈ మూడిట్లో ఏ ఒక్కటి తగులుకోకూడదు మనకి, ఈ మూడు కండిషన్స్ ఉండాల్సినవి, ఈ మూడు ఉండకూడదు. ఆ మూడిట్లో ఏ ఒక్కటి తగులుకున్నా, ఈ మూడు కండిషన్స్ ఉన్నా మనకు స్మాల్ కంపెనీ స్టేటస్ రాదు. ఆల్ నన్, అర్థమైందమ్మా? ఆల్ నన్, ఈ మూడు కండిషన్స్ అట్రాక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఈ మూడు కండిషన్స్ కి దూరంగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ మూడు కండిషన్స్ ఫుల్ఫిల్ చేయడం ఎంత ఇంపార్టెంట్, ఈ మూడు కండిషన్స్ ని అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇవి ఫుల్ఫిల్ చేసి ఇది కూడా అట్రాక్ట్ అయింది అనుకోండి, నాట్ ఎ స్మాల్ కంపెనీ. అర్థమైందా? ఇక్కడ 3 చూసుకోవాలి, ఇక్కడ 3 చూసుకోవాలి. ఈ 3 ఖచ్చితంగా సాటిస్ఫై చేయాల్సింది, ఇటుపక్క ఉన్న 3 ఏంటంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సింది. ఓకే, సో దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. సో చాలా ఇంపార్టెంట్ అమ్మ స్మాల్ కంపెనీ డెఫినేషన్. ఎలా అన్నా అడగొచ్చు, మల్టిపుల్ వేస్ లో ప్రాక్టికల్ క్వశ్చన్స్ వస్తాయి, దీని మీద డిఫరెంట్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ రావచ్చు. మన క్లాస్ ఎన్నింటికి స్టార్ట్ చేసింది? 2కే కదా సార్? నో, ఓకే 40 minutes కదా. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. సో కాబట్టి దిస్ ఇస్ ద పాయింట్. ఏమో అర్థమైందమ్మా? ఆ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయడం ఎంత ఇంపార్టెంటో, ఈ 3 కండిషన్స్ ని అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ మన సిచ్యుయేషన్ లో ఏమైంది, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేశారు, కానీ దీని నుంచి తప్పించుకోవట్లేదు, అది దట్ ఈస్ ద పాయింట్. ఓకే, సో కాబట్టి హెల్దీ ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంట్, పాయిజనస్ ఫుడ్ అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం హెల్తీగా ఉండాలంటే ఏంటి, ఇంట్లో ఖచ్చితంగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, తీసుకున్నాం బానే ఉంది, రైట్. సో గుడ్ హ్యాబిట్స్ అన్ని ఉన్నాయి. ఓకే, టైం కి ఫుడ్ తింటున్నాము, టైం కి వాటర్ తాగుతున్నాము, గుడ్ హ్యాబిట్స్ అన్ని ఉన్నాయి. కానీ స్మోకింగ్, మందు తాగడం ఎక్కువ ఉంది అనుకోండి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అనుకోండి, హెల్త్ బాగోదు కదా. హెల్త్ బాగుండాలంటే మంచి హ్యాబిట్స్ తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంట్, బ్యాడ్ హ్యాబిట్స్ అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఏమో డూ అగ్రీ ఆర్ నాట్? హ్యాండ్స్ రైజ్ చేయండి. హెల్త్ బాగుండాలంటే మంచి కండిషన్స్ మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, చెడు హ్యాబిట్స్ అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు కెరీర్ లో సక్సెస్ అవ్వాలంటే బుక్కులు చదవడం ఎంత ఇంపార్టెంట్, టైం వేస్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అది ఫ్రెండ్స్ తో అల్లరి చిల్లరగా తిరిగారు అనుకోండి, ఈరోజు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా చదివారు, అది సరిపోదు. మళ్ళీ నైట్ వెళ్ళి ఫ్రెండ్స్ తో గొడవ పడ్డారు అనుకోండి, అయిపోయింది, కెరీర్ పాలైంది. సో కాబట్టి ఏంటంటే రెండు బ్యాలెన్స్, మంచి అలవాట్లు ఉండడం ఎంత ఇంపార్టెంట్, చెడ్డు అలవాట్లు అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తే ఏబిసి సాటిస్ఫై అవడం ఎంత ఇంపార్టెంట్, 1, 2, 3ని అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఏబిసిని సాటిస్ఫై అవడం ఎంత ఇంపార్టెంట్, 1, 2, 3ని అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో కాబట్టి ఇప్పుడు చూడండి, పీక్యూఆర్ ప్రైవేట్ లిమిటెడ్ అది హోల్డింగ్ కంపెనీ అవుతుంది, డిఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అది సబ్సిడరీ కంపెనీ అవుతుంది. ఇది డీమ్డ్ పబ్లిక్ కంపెనీ కాదు, ఇది ప్రైవేట్ కంపెనీ. ఈ కండిషన్ సాటిస్ఫై చేశారు, కానీ ఇది అట్రాక్ట్ అయ్యారు కాబట్టి దిస్ ఇస్ ద బేసిక్ పాయింట్. సో చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ లో మిస్టేక్ చేసేది ఏంటి ఎక్కడ అంటే, ఇది ఒక్కటే ఏబిసి మాత్రమే 3 చూసుకొని వెళ్ళి అది స్మాల్ కంపెనీ అని వస్తారు. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి అది స్మాల్ కంపెనీ అంటారు, అలా అనకూడదు. ఓకే, ఈ 3 కండిషన్స్ చెక్ చేసుకోవాలి, ఈ 3 కూడా చెక్ చేసుకోవాలి. అది ఇవి ఫుల్ఫిల్ చేయడం ఎంత ఇంపార్టెంట్, ఇది అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అది అవి అవాయిడ్ చేయకపోయినా స్మాల్ కంపెనీ అట్రాక్ట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే, సో ఒక కంపెనీ స్మాల్ కంపెనీ అనాలి అంటే
ఒక కంపెనీ స్మాల్ కంపెనీ అనాలంటే ఈ 3 కండిషన్స్ అట్రాక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, ఈ 3 కండిషన్స్ కి దూరంగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. 1 2 3 ఈ ABC మూడింటిని అట్రాక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, వీటికి అట్రాక్ట్ అవ్వకుండా దూరంగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. వీటికి అట్రాక్ట్ అవ్వకుండా దూరంగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇందులో ఏ ఒక్కటి వచ్చి అట్రాక్ట్ అయినా అయిపోయినట్టే. మూడింటిని అవాయిడ్ చేస్తేనే మనకు స్మాల్ కంపెనీ డెఫినేషన్, స్మాల్ కంపెనీ ఏ డెఫినేషన్ వస్తుంది. అది అటుపక్క ఉన్న 3 కండిషన్స్ ని సాటిస్ఫై చేయడం ఎంత ఇంపార్టెంట్, ఇటుపక్క ఉన్న 3 కండిషన్స్ ని అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, స్మాల్ కంపెనీ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. డిఫరెంట్ వేస్ తో అడగొచ్చు ప్రాక్టికల్ క్వశ్చన్. ఒక్కసారి అందరు లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. 2 minutes టైం ఉంది, జస్ట్ ఒక్కసారి లాగిన్ అండి.